కారణాంక విభజన. 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కారణాంక విభజన. ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఐడెంటిటీ 4. ఈరోజు మనం మరొక సర్వ సమీకరణాన్ని గురించి నేర్చుకుందాం. 4వ సర్వ సమీకరణాన్ని గురించి తెలుసుకుందాం. 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కారణాంక విభజన చేయు విధానాన్ని కూడా తెలుసుకుందాం. 4వ సర్వ సమీకరణం చూడండి. x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ a ప్లస్ b ప్లస్ ab. దీన్ని మనం బీజీయ సమాసాలు అనే అధ్యాయంలో నేర్చుకుని ఉన్నాం. దీన్ని కారణాంక విభజన కోసం ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక బీజీయ సమాసాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ a ప్లస్ b ప్లస్ ab రూపంలో రాయగలిగితే దాని యొక్క కారణాంకాలు ఎక్స్ ప్లస్ a మరియు ఎక్స్ ప్లస్ b అవుతాయి. ఇచ్చిన బీజీయ సమాసంలోని పదాలు ఖచ్చిత వర్గాలు కానప్పుడు మనం 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకి 6 లేదా 8 లేదా 11 మొదలైనవి అన్నమాట. అంతేకాకుండా మనం ఈ సర్వ సమీకరణాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ లేదా a మైనస్ b హోల్ స్క్వేర్ సూత్రానికి బదులుగా ఉపయోగిస్తాం. రెండవ పదం వర్గము సంఖ్యగా రాయలేనప్పుడు, అంటే b స్క్వేర్ ఒక వర్గ సంఖ్య కానప్పుడు మనం ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. p స్క్వేర్ ప్లస్ 5p ప్లస్ 6. ఇందులో మైనస్ గుర్తు లేదు కాబట్టి 1వ లేదా 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. మరి ఈ రెండిట్లో ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాలి? చివరి పదం 6 ఖచ్చిత వర్గం అవుతుందా? మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఉపయోగించగలమా? చూడండి, ఇక్కడ a స్క్వేర్ మరియు b స్క్వేర్లు వర్గ సంఖ్యలు, కానీ 6 వర్గ సంఖ్య కాదు. కాబట్టి ఇక్కడ మనం 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ a ప్లస్ b ప్లస్ ab అంటే మనం 5ని a ప్లస్ bగా, దాని యొక్క కారణాంకాల లబ్ధం abగా అంటే 6గా రాయాలి. అంటే 5 రెండు సంఖ్యల మొత్తము మరియు 6 రెండు సంఖ్యల లబ్ధం అన్నమాట. దీని కారణాంకాలు కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. p స్క్వేర్ ప్లస్ 5p ప్లస్ 6 ఇవ్వబడింది. ఇప్పుడు మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 మరియు ab ఈజ్ ఈక్వల్ టు 6 అయ్యేటట్టుగా a మరియు bల విలువలు కనుక్కోవాలి. ఇక్కడ abల విలువలు కనుక్కోవడం చాలా సులభం. అవి 6 యొక్క కారణాంకాలు. 6 యొక్క కొన్ని కారణాంకాలను చూద్దాం. ముందుగా a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 6, a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6, మరియు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7. కానీ మనకి 5 కావాలి కాబట్టి ఈ జతని తీసుకోలేం. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 6 సరిపోతుంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 6 సరిపోతుంది. కానీ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7 సరి అయింది కాదు. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 6 సరిపోతుంది. కానీ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7 ఇది సరి అయినది కాదు. 6 యొక్క ఇతర కారణాంకాలు 2 మరియు 3. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇవే మనకు కావలసిన జత. కాబట్టి మనం 5ని 2 ప్లస్ 3 గాను, 6ని 2 ఇంటూ 3 గాను రాయొచ్చు. అంటే a విలువ 2 మరియు b విలువ ఎంత అవుతుంది? 3. p స్క్వేర్ ప్లస్ 5p ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ p ఇంటూ 5 ప్లస్ 6. p స్క్వేర్ ప్లస్ p ఇంటూ 2 ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ 3. ఇక్కడ మనం 4వ సర్వ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు p, a ఈజ్ ఈక్వల్ టు 2 మరియు b ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని మనం x ప్లస్ aని p ప్లస్ 2గా, x ప్లస్ bని p ప్లస్ 3గా రాయొచ్చు. కాబట్టి x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 2 ఇంటూ p ప్లస్ 3. 2 కారణాంకాల లబ్ధం అన్నమాట. p ప్లస్ 2 ఒక కారణాంకము మరియు p ప్లస్ 3 ఒక కారణాంకము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ab యొక్క కారణాంకాలు కనుక్కోవడం, ఆ కారణాంకాల మొత్తము మధ్య పదం అవడం. దానికి దాదాపు దగ్గరగా ఉన్న విలువలు కనుక్కుంటే మిగిలిన విలువలు చాలా తేలికగా కనుక్కోవచ్చు. మరికొన్ని ఉదాహరణలు మనం తర్వాత పాఠ్యాంశంలో చూద్దాం. అప్పటి వరకు ఇది సాధన చేయండి.